లయన్ మరియు ర్యాబిట్ స్టోరీ. అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో చాలా యానిమల్స్ ఉండేది. అందులో కింగ్ ఆఫ్ జంగల్ ఎవరు? లయన్. ఆ లయన్ అంటే అడవికి రాజు. అయితే దానికి రాజుననే గర్వంతో ఆ లయన్ రోజు అడవిలో ఉన్న అన్ని యానిమల్స్ని ఇష్టం వచ్చినట్టు అటాక్ చేసుకుని తినేసేదన్నమాట. అయితే ఒకరోజు దానికి జీబ్రా కనిపిస్తుంది. అప్పుడు ఆ జీబ్రా వెనక ఉరుకుతుంది అనమాట. అట్లనే స్పీడ్గా ఉరికి ఉరికి దాన్ని పట్టేసుకుని దాన్ని తినేస్తుంటుంది అనమాట. జీబ్రా ఏమో హెల్ప్ 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 అని అరుస్తుంటుంది. కానీ ఏ యానిమల్ రాదు దాన్ని హెల్ప్ చేయడానికి. ఆ లయన్ దాన్ని తినేస్తుంది జీబ్రాని. అలానే ఒకటే రోజు చాలా యానిమల్స్ని తినేస్తుంటుంది అనమాట. ఇంకా తర్వాత ఇది తినేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే యానిమల్ని అటాక్ చేద్దామనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేరే యానిమల్ కనిపిస్తుంది. ఈసారి డీర్ కనిపిస్తుంది. ఆ డీర్ని కూడా చూసేసి దాన్ని కూడా పట్టుకుందామనేసి దాన్ని ఉరుకుతుంటుంది అన్నమాట. అట్లనే అది ఉరికి ఉరికి ఆ డీర్ని కూడా పట్టేసుకుంటుంది. అప్పుడు ఆ డీర్ కూడా హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కానీ లయన్ అంటే భయం కదా, అందుకే ఎవ్వరు దానికి హెల్ప్ చేయడానికి రారు. అట్లా రోజు చాలా యానిమల్స్ తినేస్తుంది. ఒకటే రోజు 10 యానిమల్స్ని అట్లా తినేస్తుంటుంది అన్నమాట. అలానే రోజు అవుతుంటుంది అన్నమాట. అయితే ఒకరోజు యానిమల్స్ అన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి అన్నమాట. అప్పుడు అవన్నీ మాట్లాడుకుంటాయి. ఇగో లయను ఇష్టం వచ్చినట్టు అన్ని యానిమల్స్ని తినేస్తుంది. ఇట్లయితే మన అడవి ఏమైపోతుంది కొన్ని రోజులకి. దీనికి మనం ఎట్లయినా ఒక సొల్యూషన్ వెతకాలి అనేసి ఈ యానిమల్స్ అన్నీ కలిపి ఒక ఫాక్స్ ఉంటుంది. ఆ ఫాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ఫాక్స్తో మాట్లాడి మనం ఏదన్నా ఒకటి చేద్దాము అనేసి ఇవన్నీ కలిపి ఫాక్స్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్తాయి అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ యానిమల్స్ అన్నీ ఫాక్స్కి చెప్పుకుంటాయి అన్నమాట వాటి బాధ. ఇగో ఫాక్స్, అడవిలో ఒక సింహం ఉంది కదా, ఆ సింహము ఇష్టం వచ్చినట్టు అన్ని యానిమల్స్ని తినేస్తుంది. ఇట్లా అయితే మన అడవి ఏమైపోతాయి చెప్పు అనేసి ఫాక్స్కి చెప్తాయి అన్నమాట అన్ని యానిమల్స్ కలిపి. అప్పుడు ఫాక్స్ అంటుంది, సరే మీరేం బాధపడకండి, అది నా చిన్ననాటి ఫ్రెండే లయన్, నేను దాంతో మాట్లాడతా అనేసి ఆ ఫాక్స్ చెప్తుంది. అట్లా ఈ ఫాక్స్ ఆ యానిమల్స్ని అన్నిటినీ తీసుకుని లయన్ ఉండే ప్లేస్కి వెళ్తుంది అనమాట, డెన్ దగ్గరికి. అయితే అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. లయన్ డెన్ వచ్చేస్తుంది. లయన్ ఏమో అక్కడ మంచిగా నిద్రపోతుంటుంది అనమాట. ఫుల్గా తినేస్తుంది, నిద్రపోతుంది. అయితే ఈ యానిమల్స్ అన్నీ అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు లయన్ చూస్తుంది, ఏంది ఇవన్నీ ఇట్లా వచ్చేసినాయి, ఏదేమైనా సరే నేను గర్జించాల్సిందే అనేసి అది అరుస్తుంది అన్నమాట. అప్పుడు ఫాక్స్ వచ్చేసి లయన్తో మాట్లాడుతుంది. హాయ్ లయన్, ఎలా ఉన్నావు? నాకు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ అని నేను నీతో మాట్లాడదామని వచ్చిన. నువ్వేంటి రోజు ఇష్టం వచ్చినట్టు మన అడవిలో ఉన్న అన్ని యానిమల్స్ని తినేస్తున్నావు. ఇలా అయితే కొన్ని రోజులకి మన అడవి మొత్తం ఏమైపోతుంది? నువ్వు రాజు అనేసి ఎవ్వరు రెస్పెక్ట్ కూడా ఇయ్యరు మన అడవిలో ఉన్న యానిమల్స్. నువ్వు ఇట్లా చెయ్యొద్దు అనేసి నక్క చెప్తుంది. నీకు ఫుడ్డే కదా కావాలా, రోజు అన్ని యానిమల్స్ మాట్లాడుకొని రోజు ఒక్కొక్క యానిమల్ నీ దగ్గరకు వస్తుంది ఫుడ్ లాగా, కానీ నువ్వు మాత్రం వేటాడొద్దు అనేసి నక్క లయన్కి చెప్తుంది. అప్పుడు లయన్ అంటుంది, సరే నేనైతే ఇప్పటి నుంచి వేటకు వెళ్ళను, నా దగ్గరికి రోజు ఒక్కొక్క యానిమల్ రావాలి, నాకు ఓకే దీనికి అనేసి లయన్ చెప్తుంది. అప్పుడు సరే అనేసి నక్క అదే విషయము ఆ యానిమల్స్కి చెప్దామని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు ఆ లయన్ మళ్ళీ పడుకుండిపోతుంది, ఇంకా నిద్రపోతుంది. అట్లా నక్క వెళ్ళేసి యానిమల్స్కి చెప్తుంది అనమాట, ఇక రోజు మీరే ఫుడ్ లాగా వెళ్ళాలి ఒక్కొక్కరు అనేసి అంటే అవన్నీ డిస్కస్ చేసుకుంటాయి అనమాట. ఈరోజు ఎవరు వెళ్ళాలి మరి లయన్ దగ్గరికి అనేసి
అన్నీ మాట్లాడుకుంటాయి. మాట్లాడుకున్న తర్వాత అందరు కలిసి డాంకీని వెళ్ళమని చెప్తారు. డాంకీ ఏమో నాకు ఇష్టం లేదు వెళ్ళడానికి, కానీ ఎవరో ఒకరు వెళ్ళాలి కదా, సరేలే నేనే వెళ్తా అనేసి ఇంకా డాంకీ ఇష్టం లేకపోయినా కానీ ఆ లయన్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోయి వెళ్తుందన్నమాట. అక్కడి నుంచి లయన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డాంకీ ఫుల్ ఏడుస్తుందన్నమాట. ఏడుస్తుంది, కానీ ఆ లయన్కి మాత్రము ఏం కాదు, జాలి అనేదే లేదు. అప్పుడు ఆ లయన్ ఆ డాంకీని అటాక్ చేసేసి ఆ డాంకీని తినేస్తుంది అన్నమాట. అట్లా ఆ రోజు అయిపోతుంది. తర్వాత ఆ లయన్ ఇంకా మళ్ళీ పడుకుండిపోతుంది అన్నమాట. తింటుంది, పడుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా డిస్కస్ చేసుకుంటాయి అన్నమాట. ఎవరు వెళ్ళాలి ఈరోజు లయన్ దగ్గరికి అనేసి అన్నీ కలిసి మాట్లాడుకుంటాయి. అప్పుడు అందరు కలిసి ర్యాబిట్ నువ్వు వెళ్ళు ఈరోజు అనేసి అంటాయి అన్నమాట. ర్యాబిట్కి ఏమో అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎందుకు వెళ్ళాలి లయన్ దగ్గరికి, నాకు అసలు దాని దగ్గరికి వెళ్ళడమే ఇష్టం లేదు అనేసి ఆ ర్యాబిట్ అనుకుని దానికి ఒక ప్లాన్ గుర్తుకొస్తుంది. అప్పుడు అప్పుడు ఆ ర్యాబిట్ కావాలని చాలా లేట్గా వెళ్తుంది. ఆ లయన్కి ఏమో ఫుల్ ఆకలిస్తుంటుంది. మధ్యాహ్నం అయినా ఇంకా రానే రాదు. లయన్ ఏమో ఫుల్ ఆకలి అంటే ఆకలి అవుతుంది. అప్పుడు ర్యాబిట్ వస్తుంది. లేట్గా వచ్చిన తర్వాత లయన్ అంటుంది, ఏ ర్యాబిట్ ఏంది ఇంతసేపు ఇంత లేట్ చేసినావేంది, నాకు ఫుల్ ఆకలి అవుతుంది, నేను తినేస్తా ఇక్కడికి రా అంటుంది. అప్పుడు ర్యాబిట్ అంటుంది, మహారాజా నేను నీ దగ్గరికి వస్తుంటేనే నాకు ఇంకొక లయన్ కనిపించింది, సేమ్ నీలాంటిదే. అది నన్ను తింటాను వెనక పడితే నేను తప్పించుకొని మీ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే మీరే కదా మా మహారాజు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చిన అనేసి అంటే ఆ లయన్ అంటది, ఏంటిది నాలాంటిది ఇంకొక లయన్ ఉందా మన అడవిలో, ఏది ఎక్కడుంది చూపి, దాని పని చేస్తా నేను అనేసి ర్యాబిట్కి చెప్తుంది. అప్పుడు ర్యాబిట్ అంటది, పదండి మహారాజా నేను తీసుకుపోతా, అది ఎక్కడుందో నాకు తెలుసు దాని ప్లేస్, మీరు నా వెనక రండి నేను తీసుకుపోతా అనేసి ఆ ర్యాబిట్ లయన్కి చెప్తుంది. అప్పుడు లయన్ సరే అనేసి ఆ ర్యాబిట్ వెనక వెళ్తుంది. ర్యాబిట్ ఏమో ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఆ లయన్ని. ఒక పెద్ద బావి ఉంటుంది, దాని నిండా ఫుల్ వాటర్ ఉంటాయి అన్నమాట. ర్యాబిట్ చూపిస్తుంది, ఇగో ఇదే బావిలో ఉంది ఆ లయన్, చూడండి మీరు కావాలంటే, అది మీరు ఎట్లా అంటే అట్లా అని ఎక్కిరిస్తుంది అనేసి అంటే లయన్ బావిలోకి చూసి, అవును నువ్వు చెప్పింది నిజమే, సేమ్ నా అలాగనే ఉంది ఈ లయన్, దీని పని చెప్తా అనేసి, ఏ లయన్ నువ్వు ఎందుకు వచ్చినావు మా అడవికి అనేసి అంటే సేమ్ దానిలాగానే రిఫ్లెక్షన్ కనిపించి వాటర్లో, ఏయ్ నువ్వు ఎందుకు వచ్చినావు మా అడవికి అంటది. లయన్కి ఇంకా కోపం వచ్చేసి ఆ బావిలోకి దుంకుదాం అనేసి జంప్ చేసేస్తుంది అనమాట. అప్పుడు ఆ లయన్ అలా మునిగిపోయి చచ్చిపోతుంది. ఇంకా ర్యాబిట్ ఇంకా హ్యాపీగా అక్కడ కిందికి దిగిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ని కలుద్దామని అడవికి వెళ్ళిపోతుంది అనమాట. ర్యాబిట్ వెళ్ళిపోగానే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారనమాట. జరిగిన విషయం మొత్తము వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది ర్యాబిట్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం నవ్వుతారనమాట. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు ఈ ఫారెస్ట్లో, మనని ఎవ్వరు ఏమనరు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు అనేసి అన్ని యానిమల్స్ ఫుల్ హ్యాపీ అయిపోతాయి అన్నమాట. అమ్మయ్య ఈ లయన్ బాధ మనకు పోయింది ఇంకా అనేసి. నచ్చిందా స్టోరీ?